ఇక ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంపై గ్యాస్ ఎఫెక్ట్ పడింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడింది. ఇప్పటికే నగరాలలో హోటల్స్, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూసివేసే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంపైన కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ప్రతిరోజు ద్వారకా తిరుమల వెంకన్న దర్శనానికి వేలాది మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటారు. దర్శన అనంతరం వకుల్లమాత అన్నప్రసాద భవనంలో సుమారు రోజుకి 10,000 మంది అన్నప్రసాదం స్వీకరిస్తారు. అలాగే స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు లడ్డూ ప్రసాదంతో పాటు పులిహోర, వడ, చక్కెర పొంగలి ప్రసాదాలను తీసుకువెళతారు. అన్నదానంలోనూ అదేవిధంగా ప్రసాదాల తయారీ, స్వామివారి నివేదనాశాలలో గ్యాస్ సిలిండర్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం గ్యాస్ కొరత కారణంగా ప్రత్యామ్నాయంగా దేవస్థానం కట్టెలను సమకూర్చుకునే పనిలో పడింది. ఇక ప్రతిరోజు అన్నదానం, ప్రసాదాల తయారీ, ఇతరత్ర వాడకాల కోసం 25 డొమెస్టిక్, 15 కమర్షియల్, మొత్తం సుమారు 40 గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తారు. ఈ రోజు వరకు గ్యాస్ సిలిండర్ల నిల్వలు ఉన్నాయని, ఈ రోజు రావాల్సిన గ్యాస్ సిలిండర్ ఇంకా రాలేదని, గ్యాస్ సిలిండర్ల నుంచి స్టీమ్ ద్వారా అన్నదానానికి వినియోగిస్తామని, అయితే గ్యాస్ కొరత కారణంతో కట్టెల పుల్లల నుండి స్టీమ్ ద్వారా అన్నదానానికి వినియోగించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఇప్పటికే కలెక్టర్ ద్వారా గ్యాస్ ఏజెన్సీలకు దేవస్థానానికి ప్రయారిటీ ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఇక ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంపై గ్యాస్ ఎఫెక్ట్ పడింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడింది. ఇప్పటికే నగరాలలో హోటల్స్, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూసివేసే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంపైన కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ప్రతిరోజు ద్వారకా తిరుమల వెంకన్న దర్శనానికి వేలాది మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటారు. దర్శన అనంతరం వకుల్లమాత అన్నప్రసాద భవనంలో సుమారు రోజుకి 10,000 మంది అన్నప్రసాదం స్వీకరిస్తారు. అలాగే స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు లడ్డూ ప్రసాదంతో పాటు పులిహోర, వడ, చక్కెర పొంగలి ప్రసాదాలను తీసుకుని వెళ్తారు. అన్నదానంలోనూ అదేవిధంగా ప్రసాదాల తయారీ, స్వామివారి నివేదనాశాలలో గ్యాస్ సిలిండర్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం గ్యాస్ కొరత కారణంగా ప్రత్యామ్నాయంగా దేవస్థానం కట్టెలను సమకూర్చే పనిలో పడింది. మన ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రస్తుతం భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నదానము, ప్రసాద వినియోగాలు, అలాగే దేవాలయాలు, ఉపదేవాలయాలు అన్నింటికి కూడా ప్రస్తుతానికి నిన్నటి వరకు కూడా ఏమీ ఇబ్బంది లేదు. ఈ రోజు కూడా మనకు సరిపడా గ్యాస్ బండ్లన్నీ కూడా సప్లై ఉంది. ఈ రోజు రావాల్సిన బండ్లు కొంచెం ఇంతవరకు కూడా రాలేదు. అందులో భాగంగా మేము అన్నదానాన్ని, దేవాలయాన్ని, అలాగే ప్రసాద వినియోగాలు చేసే ఈ ప్రదేశాలన్నీ కూడా సందర్శించడం జరిగింది. అందులో ఇప్పుడు ఏంటంటే మేము కూడా ఆల్టర్నేటివ్గా నిన్నటి నుంచి మన సంబంధిత ఏఈఓల్ని, సూపరింటెండెంట్ తోటి మొన్న కూడా మేము చర్చలు జరపడం, దానికి ఇంజనీరింగ్ స్టాఫ్తో కూడా చర్చలు జరపడం జరిగింది. దాంట్లో భాగంగా
మేమేమైతే మనకి ఏ విధమైన భక్తులకి అసౌకర్యం కలగకుండా అన్నప్రసాదం వినియోగం నిరంతరం జరిగేదాకా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అందులో నుంచి భాగంగానే కొన్ని టెంపరీగా విజయవాడ నుంచి కొంచెం దానికి సంబంధించిన పొయ్యిలు కూడా తెప్పిస్తాం. సాయంత్రానికి కోసం ఆ పొయ్యిలన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. అలాగే కట్టెలు వినియోగించుకొని అంటే ప్రస్తుతానికి గ్యాస్ ద్వారాగా స్టీమ్ నుంచి మేము అది వాడటం జరుగుతుంది. అలాగే కట్టెలు వినియోగించుకొని గ్యాస్ నుంచి మాకు కట్టెలు ద్వారాగా స్టీమ్తో అట్లా అన్నదానానికి అట్లా కూడా వాడతాం. ప్రస్తుతం ఏంటంటే మేము అన్నదానంలో డొమెస్టిక్ 25 డొమెస్టిక్ సిలిండర్లు కూడా వాడటం జరుగుతుంది ఒక రోజుకి వచ్చి. అలాగే ప్రసాద వినియోగాలు, అలాగే మన నివేదనశాలలో కూడా దేవాలయాలు ఇతర సభ్యులు సుమారు కొంచెం 15 కమర్షియల్ మండలం వాడటం జరుగుతుంది. వాటికి కూడా మేము ఏజెన్సీ తోటి సంప్రదిస్తున్నాము. అలాగే కూడా మరి కలెక్టరేట్ వారికి కూడా సంప్రదించి శ్రీయుత కలెక్టర్ గారికి కూడా ఈ విషయాన్ని విన్నవించి మరి దేవస్థానానికి భక్తులు వినియోగించే అన్నప్రసాద వినియోగం, అలాగే ప్రసాదాలు నిరంతరము ఉచిత ప్రసాదాల వినియోగానికి, అలాగే మరి మేము అయితే భక్తులకి సేల్ ద్వారా చేసే ప్రసాదాలకు కూడా ఏ విధమైన తయారీలో ఏ విధమైన ఆటంకం లేకుండా కడిగేలాగా మేము ఇప్పుడు కలెక్టర్ గారు కూడా విన్నవిస్తున్నాం. మన ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రస్తుతం భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నదానము, ప్రసాద వినియోగాలు, అలాగే దేవాలయాలు ఉపదేవాలయాలు అన్నిటికీ కూడా ప్రస్తుతానికి నిన్నటి వరకు కూడా ఏమీ ఇబ్బంది లేదు. ఈ రోజు కూడా మనకు సరిపడా గ్యాస్ బండ్